జనసేన వైపే చూపు ప్రయత్నాలు ఎంతవరకు వచ్చాయి? జనసేన అదే ఒకటేమో ఒక 5-6 కమిటీలు వేశారు. వాటి మీద 2 రోజుల ముందు కార్యకర్తల సమావేశాలు 28, 29, 30వ తారీఖు బహిరంగ సభ. ఈ 2 రోజులు కార్యకర్తలతో మీటింగ్, 1-to-1 మీటింగ్. సో వీరమల్లు విన్యాసం ఎలా ఉంటుంది అని అందరూ ఒకటి చూస్తున్నారు. జోష్ లో జనసేన కార్యకర్తలు, జనసేన ఇంకా వీళ్ళు చూస్తున్నారు. కొంచెం సందేహంగా కూడా చూస్తున్నారు. మళ్ళీ ఇదే చెప్తారేమో, మళ్ళీ మన పార్టీ మన సొంత వ్యవహారం ఏంటి అన్నది, అది ఆ వాటాకి సంబంధించింది అంటే నామినేటెడ్ పదవులా లేకపోతే కార్యవర్గాలు స్థిరం చేయటమే ఇంకొక అభిప్రాయం కూడా బలంగా ఉంది. పార్టీకి యంత్రాంగం తయారు చేయకపోవడం వల్ల ఒకరో ఇద్దరో అనుచితంగా దీన్ని మొత్తం తమ గుప్పిట్లో పెట్టుకొని పెత్తనం చేస్తున్నారు. యాక్సెస్ ఉండట్లేదు. గతంలోనే పవన్ కళ్యాణ్కి యాక్సెస్ తక్కువ అనుకుంటే ఇప్పుడు ఆయన సినిమాలు కూడా చేయడము, జాతీయ రాజకీయాలు, సనాతన ధర్మాలు ఇవన్నీ కూడా అయ్యేసరికి మామూలు దిగువ స్థాయి నాయకులతో కొన్ని సందర్భాల్లో ప్రజాప్రతినిధులతో కూడా ఆయనకు సమయం ఉండట్లేదు, అందుబాటులో ఉండట్లేదనే అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తం చేయలేరు, కానీ ఆవేదన మాత్రం ఉంది. ఇదిగో బొలిశెట్టి లాంటి వాళ్ళు, శ్రీనివాస్ లాంటి వాళ్ళు బహిరంగంగానే కొన్ని వ్యాఖ్యానాలు చేయడం ఉంది. మూడవది, ఏ అసంతృప్తితో అయితే కొన్ని సామాజిక తరగతులు ప్రత్యేకించి బలపరిచాయో వాళ్ళని అందుకోగలుగుతున్నామా లేదా? ప్రతిసారి వాళ్ళే ఉంటారు అంటే మరి మనం ఎప్పుడు వస్తాము? ఇలాంటి ప్రశ్నలన్నీ వచ్చి ఉన్నాయి. అంటే 15 ఏళ్ళు అని చెప్తున్నారు కదా సార్, 15 ఏళ్ళు మనం కలిసే ఉంటాం. అది పెద్దది, ఇంకా అది చాలా బాంబు లాంటిది. అది ఇప్పుడు 15 ఏళ్ళు కలిసే ఉంటామంటే 15 ఏళ్ళు వాళ్ళే ఉంటారా? 15 ఏళ్ళు మీరు ఇలాగే ఉంటారా? ప్రతిసారి 21 సీట్లు ఇచ్చి 21 గెలిచే పరిస్థితి ఉండదు కదా. అంతే కదా. ఇప్పుడు మన సీట్లు ఏవి, మన బేస్ ఎలా పెంచుకోవాలి? ఏ పార్టీ అయినా మీరు ఈసారి 15 స్థానాలు చేస్తే వచ్చేసరి 25, 35 అలా చేస్తేనే కదా పార్టీలు పెరుగుతాయి. మరి ప్రతిదీ వాళ్ళకే వదలంటే ఈల్డింగ్ గ్రౌండ్. మనకు స్థానం లేకుండా వాళ్ళు కోల్పోతున్నామేమో మనం అని. అంటే మేము స్థానం ఇచ్చినందువల్లే కదా మిమ్మల్ని మాట్లాడుతున్నారని ఇప్పుడు అంటున్నారు కుర్చీ ఎక్కిన తర్వాత. అప్పుడేమో మనం బలపరిచినందుకే కదా కుర్చీ ఎక్కారు. సో ఈ ప్రధానమైన సమస్య ఇక్కడ వస్తుంది. ఆరోపణలు అంటారా, చిన్నవి పెద్దవి, జనసేన వాళ్ళు కూడా ఆరోపణలకు గురవుతున్నారు. సంస్థాగతమైన అంశాలు కూడా ఒకటి వస్తున్నాయి. అంటే ఇక్కడ సార్ మరి వీటికి ఓరియంటేషన్ ఏమి ఇస్తారు? రేపు క్లారిటీ వచ్చిద్దేమో. క్లారిటీ ఇవ్వాలి. ఇప్పుడు సనాతన ధర్మం అన్న దాని మీద కూడా ఆయన క్లారిటీ ఇవ్వాల్సి వస్తుంది. ఇప్పుడు రాబోయే రోజులంతా సనాతన ధర్మం చెప్పడానికి బీజేపీ, ఆర్ఎస్ఎస్ ఉన్నప్పుడు మనం వాళ్ళని మించి సనాతనం అంటే వాళ్ళకే కదా మైలేజ్, మనకేమని. ఇప్పుడు టీడీపీ వైపు నుంచే కాదు, బీజేపీ వైపు నుంచి కూడా ఈ సమస్య వస్తుంది. మరి వీటికి సమస్యకు సమాధానం ఎలా ఇస్తారు? ఉప ముఖ్యమంత్రిగా పార్టీకి అధినేత, ఏకైక అధినేత కదా, ఆయన ఎలాంటి దిశానిర్దేశం ఎలా చేస్తారు? పరివిభజన, అసంతృప్తులను ఎలా బుజ్జగిస్తారు? అసంతృప్తి అసలు ఇవన్నీ చెప్పకపోతే క్లియర్ కట్గా పిఠాపురం సభ అంటే హంగామా, జనము, సందడి, అన్నారు కాబట్టి ఓకే అని 10 లక్షల మంది. ఇక్కడ ప్రతి నియోజకవర్గంలో కొంతమంది సెలెక్ట్ చేశారండి సార్. 15,000 ఖచ్చితంగా నిర్మాణాత్మకంగా, నిర్దిష్టంగా, విమర్శనాత్మకంగా కొంత ఆత్మవిమర్శ కూడా ఉండాలి. అవును, ఆత్మవిమర్శ లేకుండా ఎంతసేపు వేరే వాళ్ళ మీద విమర్శ అయితే ఎట్లా? ఆత్మవిమర్శ అందరూ చేసుకోవాలి. అవును, అధినేత దగ్గర నుంచి సామాన్యుడి వరకు ఆత్మవిమర్శ చేసుకొని మనం ఇలా వెళ్తాము, ప్రజల ఆమోదం ఇలా పొందుతామని చెప్పగలిగితే ఇంకా సమస్యలు ఎంతసేపు దాంట్లో వాటాలు అదే కదా. విశాఖపట్నం ఉక్కు ఫ్యాక్టరీ సమస్య అయినా, లేకపోతే ఇంకొక పర్యావరణ సమస్య అయినా, మొన్న మనం చూసిన శ్రీశైలం లాంటివైనా ఏం జరుగుతుంది? సో ఈ అంశాల మీద పవన్ స్పష్టంగా మాట్లాడకపోతే వట్టి ఆవేశం అయితే చాలదు. ఇప్పుడు ఆలోచనాత్మకమైన, ఆచరణాత్మకమైన, ఆత్మవిమర్శనాపూర్వకమైన విధానము దిశానిర్దేశం జరగాలి.